కాపులు కొతకొతలాడుతున్నారు. కూటమి సర్కారు తీరుతో రగిలిపోతున్నారు. చాలామంది పైకి మాట్లాడడానికి సంశయించినా ఇప్పుడిప్పుడే కాపు నేతలు స్వరం వినిపిస్తున్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన కాపు నేతల సమావేశంలో కూటమి ప్రభుత్వ తీరు మీద తీవ్రమైన విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ని నమ్ముకుని పూర్తిగా నష్టపోయాం అనే మాట వినిపించారు. చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో, అందులోనూ విశాఖ, గుంటూరు మధ్య ప్రాంతంలో కాపుల రాజకీయ ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. కాపుల అండ లేకుండా దాదాపు 5-6 జిల్లాల పరిధిలో ఏ పార్టీ గట్టెక్కే అవకాశం లేదు. అలాంటి దశలో కాపులు 2024లో కూటమికి పూర్తి మద్దతుగా నిలవగా తమకు ఒరిగిందేంటి అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. 2 ఏళ్ల పాటు ఓపికగా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి 2 ఏళ్లు నిండిపోతున్నప్పటికీ కాపుల సమస్యల మీద కనీసంగా కూడా స్పందించట్లేదు అనే మాట వినిపిస్తుంది. కాపులకు సంబంధించి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చడానికి పూనుకోలేదు. కాపు కార్పొరేషన్ ద్వారా నయా పైసా నిధులు ఇవ్వలేదు. ఇక కాపులకు సంబంధించి కొత్తగా ఒక్కరికి రుణ సదుపాయం కల్పించిన దాఖలాలు లేవు. వీటన్నిటితో పాటుగా జగన్మోహన్ రెడ్డి హయాంలో నడిపినటువంటి కాపు నేస్తం పేరుతో మహిళలకు ఇచ్చిన అనేక పథకాలు అమలు చేస్తున్న ఆనవాళ్లు కూడా లేవు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో దక్కిన కొద్దిమేర ఫలితం కూడా ఇప్పుడు కూటమి హయాంలో పూర్తిగా దూరమయ్యింది అనే వాదన కాపుల్లో మొదలైంది. ముఖ్యంగా కాపు మహిళలైతే తీవ్రంగా కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో కనిపిస్తున్నారు. ఇక కాపుల్లో ఉన్న రైతాంగం, ఇతర పెద్దలంతా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వెలుబుచ్చుతున్నారు. ఇప్పుడిప్పుడే కాపు నేతల స్వరం కూడా పెరుగుతోంది. ఇది కూటమి ప్రభుత్వానికి డేంజర్ సిగ్నల్గా చెప్పాల్సి ఉంటుంది. కాపుల్ని పూర్తిగా విస్మరించి, కాపు ప్రయోజనాలను పూర్తిగా ఖాతరు చేయకుండా తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని కూటమి నాయకత్వం అనుకుంటే, ఒక్కసారి వ్యతిరేకత పెరిగిన తర్వాత చల్లార్చడం చంద్రబాబు తరం కూడా కాదు. గతంలో కూడా 2014లో చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత 2015లోనే కాపు ఉద్యమం రాజుకుంది. ముద్రగడ పద్మనాభం సారథ్యంలో కాపు ఉద్యమం చాలా తీవ్ర స్థాయికి చేరింది. దాని తాకిడి కారణంగా కాపుల కోసం ఎంత చేస్తున్నట్టు చెప్పుకున్నా, ఎంత చేసే ప్రయత్నం చేసినా ఎక్కడా చల్లారిన దాఖలాల్లో 2019 వచ్చేసరికి చంద్రబాబు కోటలు కుప్పకూలిపోవడానికి కారణంగా మారింది. ఇలాంటి దశలో ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం తన తీరుని ఏమాత్రం మార్చుకున్న దాఖలాలు లేవు. తోడుగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యవహార శైలిలో ఎక్కడా మార్పు కనిపించట్లేదు. కాపుల్ని పూర్తిగా పక్కన పెట్టి కరివేపాకుల్లా సాగుతున్నారు అనే మాట వినిపిస్తుంది. పేరుకి పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ సాధారణ సామాన్య కాపులకి ఒరిగిందేంటి అనే మాట అత్యధికుల నుంచి వస్తుంది. ఇది కూటమికి చాలా పెద్ద తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందనడానికి ఒక సంకేతంగా చెప్పాల్సి ఉంటుంది. కాపులకు సంబంధించి ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో స్పష్టమైన హామీలు ఇచ్చింది. కాపు యువతకి, కాపు మహిళలకి చేపట్టేటువంటి కార్యక్రమాలని స్పష్టంగా పేర్కొంది. కానీ వాటి జోలికి పోవడానికి చంద్రబాబు ససేమిరా అంటున్నారు. ఆర్థిక పరిస్థితిని కారణంగా చూపించి ఏ పథకం అమలు చేయడానికి ముందుకు రావట్లేదు. ఇది కాపుల్లో అసహనాన్ని పెంచుతుంది. అదే సమయంలో కాపు ఉన్నతాధికారుల విషయంలో కూడా ఈ ప్రభుత్వంలో చాలా తీవ్రమైన నిర్లక్ష్యం ఉంది అనే మాట ఉంది. ఇటీవల కాలంలో సిఆర్డీఏ కమిషనర్గా పనిచేసిన కన్నబాబుని పౌర సరఫరాల శాఖకు మార్చడం పట్ల కాపుల్లో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇటీవల విశాఖపట్నంలో డిఎస్పీగా నియమించినటువంటి కాపు అధికారిని ఒక్కరోజులోనే బదిలీ చేయించేసినటువంటి వైనం మీద చాలా పెద్ద వ్యతిరేకత వచ్చింది. ఇట్లా కాపులకు సంబంధించినటువంటి ఉన్నతోద్యోగులు, కీలక బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రాధాన్యత లేని పరిస్థితి వచ్చేసింది అనే మాట వినిపిస్తోంది. కూటమి సర్కారులో కాపులకి ప్రాధాన్యత ఉండదు అనే అభిప్రాయం బలపడుతుంది. ఇది పూర్తిగా పెరిగితే, విస్తృతంగా వ్యాపిస్తే మాత్రం ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ కూటమి సర్కార్ని కాపాడగలిగే పరిస్థితి ఉండదు. మరి అక్కడి దాకా పరిస్థితి రాకుండా జాగ్రత్త పడతారా? తగిన చర్యలు తీసుకుంటారా? కాపులకు ఇచ్చిన హామీలు అమలుపరచడానికి చొరవ చూపుతారా? కాకుంటే ఏముంది, ఎన్నికలప్పుడు ఏదో రకంగా చల్లబరచవచ్చు, ఏదో తీరిన తమ వైపుకు మళ్లించుకోవచ్చు అనే ధీమాతో ఇష్టారాజ్యంగానే సాగిపోతారా? ఏమైనా కూటమి సర్కారు చేతిలోనే అంతిమంగా ఫలితం ఉంటుంది.
ఆ ప్రభుత్వం ఏం చేస్తుందన్న దాని మీదే కాపుల అభిప్రాయం ఉంటుంది. కాపుల్లో బలపడుతున్నటువంటి వ్యతిరేకత తీవ్రతరమైతే మాత్రం కూటమి కొంప ముంచేయడం ఖాయంగా చెప్పాల్సి ఉంటుంది.